వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు చోట్లలో ట్రాఫిక్ సమస్యలు మితిమీరుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రదేశాలలో యూటర్న్ తీసుకునే ప్రదేశాలలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి. ట్రాఫిక్ సిఐ కరీముల్లా ఖాన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలోని విద్యుత్ భవన్ ముందు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవని, అందువల్ల ఈ ప్రాంతాన్ని యాక్సిడెంట్ జోన్గా గుర్తించి ఇక ముందు ఈ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశామని, ఇందువల్ల రాంగ్ రూట్లో పోయేవారు తగ్గి ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నామని, ఇది ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశామని, ఇది సక్సెస్ అయితే నిరంతరం నిర్వహిస్తామని, ఇలాగే పట్టణంలోని మిగతా ప్రమాదకర ప్రదేశాల్లో కూడా తగిన విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని విద్యుత్ భవన్ ముందు యాక్సిడెంట్ జోన్ ఏరియాగా గుర్తించడం జరిగింది. గుర్తించిన దాని ప్రకారంగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా ఇక్కడ కొన్ని స్టాపర్స్ వేసేసి యూటర్న్స్ కొత్తవి పెట్టాము. యూటర్న్స్ కానీ కొన్ని యూటర్న్ క్లోజ్ చేసాము. దానివల్ల రాంగ్ రూట్ పోవడం ఆగుతుంది, అలాగే యాక్సిడెంట్స్ అన్నీ ఆగుతాయని దానివల్ల ఈ కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బేసిస్లో ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఒకవేళ సక్సెస్ అయితే పర్మనెంట్ చేసేస్తాం. ప్రజెంట్ అయితే తాత్కాలిక స్టాపర్స్ అంటే పెట్టడం. కూడలి అనేది ఓన్లీ ఇక్కడే వేస్తారా, కరీంనగర్ ఇంకెక్కడైనా పెట్టారా? ఇంకా వేరే కూడా ఏవైతే యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయో అవన్నీ చూస్తున్నాం. ఎక్కడైనా దేనివల్ల అవుతున్నాయని చూసేసి స్టడీ చేసి దాని ప్రకారంగా మళ్ళీ స్టాపర్స్ చేయడమా, లేకుంటే ఆ కూడలిని క్లోజ్ చేసేసి ముందు యూటర్న్ ఇవ్వటమా లాంటివి చూస్తున్నాం.